गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय రే పొద్దున పొద్దున ఏంట్రా నీకోలా? మామ ఇవాళ ఇంటర్వ్యూ ఉందిరా, ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇంటర్వ్యూ అంటే ఏంట్రా? చిన్నపిల్లలు అనుకున్నారు కదా. హే జాన్, పడవ మునిగిపోతుంది, జాగ్రత్త. పర్లేదు జాక్, నన్ను నేను రక్షించుకోగలను. అయితే జాన్, నన్ను కూడా రక్షించు. అయితే రోజ్ నా చేయి పట్టుకో. ఏ బేబీ కూలా? మామా జాబ్ వచ్చిందిరా. నాతో ఎవరు వస్తారా మరి? అని అడిపోదాం. బిర్యానీ కూల్ డ్రింక్ తీసుకొచ్చినావు, అసలైంది ఏదిరా? అసలైంది ఏంట్రా? మందురా. చూడు మామ, నేను మందు తాగను, తాగేటోని ఎంకరేజ్ చేయను. దీంతో అడ్జస్ట్ చేసుకోండి. ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అయిపోతాం. ఏంట్రా అలా ఉన్న పాటిస్తుంటే? చిన్నప్పటి నుండి ఏం చదువుతున్నావు బాబు, ఎలా చదువుతున్నావు బాబు అని అందరూ అడిగేవాళ్ళు, కానీ ఎందుకు చదువుతున్నావు బాబు అని ఒక్కళ్ళు అడగలేదు. అలా అడిగి ఉంటే నేను నీలా పార్టీ ఇచ్చేవాడిని ఇవాళ. మామ నువ్వేం ఫీకర్ కాకరా, ఇయాటి నుంచి నీ బాధ్యత మొత్తం నాదే. జాబ్ వచ్చిందని మురిసిపోయేవాడు, జాబ్ రాలేదని తడిసిపోయాడు. జీవితంలో చాలా కోల్పోతారు రే. నా గర్ల్ ఫ్రెండ్ దేవతరా ఇవాళ మీతో పార్టీ ఎంజాయ్ చేయమని పర్మిషన్ ఇచ్చింది. ఇదేం అన్యాయం రా, మాతో పాటు ఎంజాయ్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్ పర్మిషనా? దేవుడా. అంతే మామ, లవ్లో ఉంటే తప్పదు మరి. అరే ఈ అమ్మాయిలు వేస్ట్, లవ్ వేస్ట్ రా భయ్. అసలు అబ్బాయిలే చేతకానోళ్ళు. అరే అమ్మాయిలు అడి తొక్కలంటి వారు, అడిచి తూచి అడిగేయాలి, లేకపోతే జారిపడేది మనమే. అందులో పండు తినడం ఎందుకు, తొక్క గురించి ఆలోచించేది ఎందుకు? మామ ఒకటి గుర్తుపెట్టుకో, నా దృష్టిలో అమ్మాయిల కన్నా పూజారులే నయం. పూజారులు ఒక గుడిలోనే అందరికీ ప్రసాదం పంచుతారు, అదే అమ్మాయిలు గుడి కూడా వదిలిపెట్టకుండా అందరికీ ప్రేమ పంచుతారు. దేవుడి కోసం కాకుండా అమ్మాయిల కోసం గుడికి వెళ్తే ఇట్లనే ఉంటుంది. భరించేదే ఆడదంటారు కానీ బాధించేదే ఆడదురా. భరిస్తుంది కదా అని బది పశువులా చూస్తే అది బాధించక తప్పదు. లవ్లో ఉంటే ముడుపులు ఎక్స్పెక్ట్ చేయకుండా అమ్మాయిలు ఉంటారా? ముద్దులు ఎక్స్పెక్ట్ చేయకుండా అబ్బాయిలు ఉంటారా మరి? రేయ్ ఆడుకొని వదిలేసే వాళ్ళే అమ్మాయిలు, ఆడుకోవడానికి ఛాన్స్ ఇచ్చేదే అబ్బాయిలు. ఇద్దరు మంచోలేరా బాబు, గొడవ ఎందుకు? అరే నువ్వా? నీకేం తెలుసులా అమ్మాయిల గురించి? నువ్వు అయినా ఎవరికి సపోర్ట్ చేయవుగా. అంతేగా మరి, అండర్స్టాండింగ్ ఉంటే లవ్లో ఏం గొడవలు రావు. అది లేకనే ఈ గొడవలు. అబ్బో నువ్వారా లవ్ గురించి మాట్లాడేది? ఒకసారి ఒక అమ్మాయిని లవ్ చేసి చూపించరా, అప్పుడు తెలుస్తుంది నీకు లవ్ గురించి. లవ్ గురించి తెలవాలంటే లవ్ చేయాలారా? అంతే మరి, వాడు అన్నట్టు లవ్ చేసి చూపించు, అప్పుడు వింటాం. అమ్మాయిల్ని పడేయాలంటే అయస్కాంతం అంత ఆకర్షణ శక్తి అయిన ఉండాలి, లేకుంటే నా అంత అందమైన ఉండాలి. మన హీరో అమ్మాయిని ఎలా పడేయాలో ఆలోచిస్తుంటాడు. దానికన్నా ముందు మన హీరోకి సలహాదారు కావాలి. అదేనండి లవ్ గురు, వాడే వీడు. మామ నాకు చిన్న హెల్ప్ చేయవా? ఏంటి రోయ్ అంత వయారంగా అడుగుతున్నావు, అసలు ఏంటి సంగతి?
ట్రయల్ 1. ఎక్స్క్యూజ్ మీ, నా చాక్లెట్లో బయట కావాలా? మీరు నాకు తెలుసా? మరి లేదు, అమ్మ చెప్పింది డైరీ మిల్క్ తినేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా కూర్చుంటే ఒక బయట ఇచ్చి తినమని. హ్మ్. హ, అవును, ఇంతకీ ఎందుకలా అన్నారు? ఏం లేదండి, చుట్టుపక్కల ఎవరైనా కూర్చుంటే ఒక్కడిని తింటే దిష్టి తగలా మరి. యు డఫర్. అయ్యిందండి, మళ్ళీ మన లవ్ గురువుకి దగ్గరికి వచ్చాడు. హాయ్ రా మామ, నిన్న ఒక అమ్మాయిని ట్రై చేశాను రా, ఫ్లాప్ అయిపోయింది. మామ ఒకటి గుర్తుంచుకో, అమ్మాయిలకి 100 చెప్తే అందులో 99 అబద్ధాలే ఉండాలి. ఈ మధ్య అదేదో ఫ్యాషన్ అట, రాక్షసి. నువ్వు కూడా అదే పిలువు. అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా 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 అంటే తొందరగా ఆలస్యం చేయకుండా ముద్దు పెట్టేయాలి. కొట్టదా మరి? ఇంకా ఇంకా అంటే ముద్దు గురించి రా వాళ్ళు అడిగేది. ఆహా, మరి అది ఇంకా చెప్పు. అమ్మాయిలు ఏది చేసినా వాళ్ళని పొగుడుతూనే ఉండాలి. వాళ్ళు ఏ చెప్తే అదే కరెక్ట్ అనాలి. అదేం చెప్పినా కరెక్ట్ అన్నారా? వాళ్ళు ఏ చెప్తే అదే కరెక్ట్. థ్యాంక్ యూ మామ. ట్రయల్ 2. అయినా వీడు చెప్తే నేను ఇదేంది, డైరెక్ట్ అమ్మాయిలకు ఐ లవ్ చెప్తే ఒప్పుకోరా? ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. ఏంటి? వామ్మో, అలా వద్దులే. ఎక్స్క్యూజ్ మీ, నా కాఫీ ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఏం మాట్లాడో అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడేసి. టైం అయితే 9:30. మీ పేరు ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? అడ్వాంటేజ్ కాదు, మీ పేరు చెప్పి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. ఓహో, అమ్మాయ్యా. ఏంటి ఏం లేదు, ఏం లేదు. ఇంకా 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 ఓయ్ నిన్నే. అంటే ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఏదోటి మాట్లాడు. అర్రే, పరువే పోలేదు. ఏమంటే నీకు అమ్మలు పడేయడం రాదు అంతే. ఇంతకీ మీరెవరు? నేను నిహారిక. మరి మీరు? నా పేరు పవన్, ముద్దుగా మున్నా పిలుస్తారు, మీరు అలానే పిలవచ్చు. ఓ, ఇంతకీ నా మీద ఫోకస్ ఎప్పటి నుంచి పెట్టారు? ఫోకస్ ముందు నుంచే పెట్టాను, కానీ అబ్జర్వేషన్ మాత్రం మీ ట్రయల్స్ అయ్యాక పెట్టడం స్టార్ట్ చేశాను. ఒక మాట అడగాల, ఈ ఇంతకు ముందు వచ్చిన అమ్మాయి మీకు చంపదెబ్బ ఎందుకు కొట్టింది? అంటే అది యాక్చువల్లీ అమ్మాయిలు ఇంకా ఇంకా అంటే మా ఫ్రెండ్ కిస్ చేయమని చెప్పాడు. సో మీ ఫ్రెండ్ చాలా బాగా చెప్పాడు. ఈసారేంటి లవ్ గురు మనవాడిని కలవడానికి వచ్చాడు?
హాయ్ మామ. ఏంట్రా సంగతులు? అమ్మాయి ఇంకా ఇంకా అంటే నువ్వేమో ముద్దు పెట్టమన్నావు, అదేమో కొట్టెళ్ళింది. ఇంకో అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పరిచయమైన సంగతి ఏంట్రా అంత డల్గా చెప్తావు? ఆనందంతో చెప్పాలరా. అంటే అమ్మాయి పరిచయం అయింది కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేరా. మాట్లాడేది ఏముందిరా, నేను ఉన్నగా నేను చెప్తాను. అంటే ఏం మాట్లాడాలి? ఇగో ఫస్ట్ తోచిందని అబద్ధాలు చెప్పేసి, ఓకేనా? స్మైల్ బాగాలేకపోయినా హే యూ హ్యావ్ అ అవసరం స్మైల్ అని చెప్పి, డ్రెస్ ఏ డ్రెస్ వేసుకొచ్చినా ఈ డ్రెస్ మీద నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ డ్రెస్ నీకే సెట్ అయ్యింది అని చెప్పి. ఇంకా చాలు మామ, అల్లుకుపోతా. రే, అమ్మాయిలకి అలుసు ఇచ్చినా ఆమ్లెట్ ఇచ్చినా చిటుక్కని తినేస్తారు. ఏంటి అలుసా? ఆమ్లెట్. రే, ఒకటి గుర్తుంచుకో, అమ్మాయిలు ఆశించినా అబ్బాయిలు శాసించినా అది ప్రేమలో ఉన్నంత వరకే. ఓకే సరే మామ, బాయ్. బాయ్. ట్రయల్ 3. ఏంటి ఇవాళ నాకన్నా ముందు వచ్చేసారు? నీకోసం వచ్చావు కాబట్టి ముందు వచ్చావు, లేకుంటే నాకేం పని ఇక్కడ. ఏంటి? నెంబర్ అడగాలి. ఓకే, వాట్సాప్. 9505255454. నీ నంబర్ ఎందుకు చెప్తున్నావు? అంటే నువ్వు అడిగింది నా వాట్సాప్ ఐడి కదా. అయ్యో రామా, నీకు అలా అర్థమైందా? సరేలే, మరొకసారి చెప్పు. మొత్తం గుర్తులేదు. సో ఇంకా హలో, హాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్, లేట్ అయ్యానా? హలో. ఏంటి? హాయ్. నో ప్లీజ్ రా. నో వే. ప్లీజ్ 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 ప్లీజ్. అంతేనా? సర్లే. అవును, ఏదో చెప్పాలన్నావు. అంటే ఏదైనా చెప్తేనే వస్తావా? అంటే అలా అని కాదు. అది అది నీతో ఏదో చెప్పాలని ఉంది. ఏంటది? అది ఇంతవరకు వెయిట్ చేశాను, కానీ నువ్వు మాత్రం చెప్పట్లేదు. నేనేమో ఇంకా ఆగలేను. ఐ లవ్ యూ మున్నా. ఏమైంది? చెప్పట్లేదు ఏంటి? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే నేను నీకు ఇష్టం లేదా? ఏమో. ఓయ్ నిహారిక, మీ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. రాక్షసి, ఇంకా అర్థం కాలేదా? నువ్వంటే నాకు కూడా ఇష్టమే. ఇంతకు ముందు ఎందుకు చెప్పలే? అలా చెప్తే నాకు ఈ థ్రిల్ ఉండదు కదా. నాకు ఇంత భయం వేసింది తెలుసా? చూసి మేఘం కూడా చినుకుగా
నిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తావా? ఏంటి? ఏం లేదు, ఇంకో 1 అవర్లో ప్రపంచం మునిగిపోతుంది అనుకో. నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా 1/2 అవర్ పడుతుంది, నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా 1/2 అవర్ పడుతుంది. ఓకే. ఈ టైంలో నేను నీతో ఉన్నా, నువ్వేం చేస్తావు? నేను మీతో ఉండిపోతాను. అంటే మరి నీకు పేరెంట్స్ వద్దా? అయితే నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేసే. అంటే అప్పుడు నాకు నా పేరెంట్స్ వద్దా? నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, సరేనా? ఇంతకీ నువ్వేం చేస్తావు? నేనైతే మీ ఇంటికి ఫోన్ చేసి మీ పేరెంట్స్ని రమ్మని చెప్పి, నేను మా ఇంటికి ఫోన్ చేసి మా పేరెంట్స్ని రమ్మని చెప్పి, వాళ్ళు ఎలాగో రావడానికి 1/2 అవర్ పడుతుంది. ఈ 1/2 అవర్ నీతో హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ వాళ్ళు వచ్చాక మిగతా 1/2 అవర్ మన 2 ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి. సో టోటల్లీ 1 అవర్ నీతోనే ఉంటాం. సో స్వీట్. ప్రణయం చేసిన ప్రళయంలో పరిచయమైంది ప్రేమ, మరుపేరాని మురిపెంలో ముద్దై తడి చాలేమా, ప్రవహించే నీరల్లే నాతో ఉండిపోమ్మా, వరమల్లే అందింది కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ. గుండెల్లో తొల్లో నా గుండెల్లో తొల్లో నిన్నే చూస్తున్నా, నీ నవ్వే చూస్తున్నా, సంద్రం మంచుల్లో ఈ తొలకరి వెన్నెల్లో నీకై వేచున్నా, నీ వెంటే వస్తున్నా. కూల్ డ్రింక్ కాదు, వాటర్ బాటిల్ నీకు, కూల్ డ్రింక్ నాకు. బట్ నాకు కావాలి కూల్ డ్రింక్. అవసరం నీకు? The Vodafone number you have dialed is presently busy. The Vodafone number you have dialed is presently busy. హలో. హలో, నేను చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. అది మన స్పాట్కి వచ్చేసే 5:30కి మాట్లాడుకుందాం. సరే వస్తా. ఓకే బాయ్. ఛీ, ఈరోజు కూడా లేటేనా? అదేంటి నేనేదో కావాలని లేట్ చేసిందో చెప్తాను. ఎవరికి తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకు, ఇంతకీ మ్యాటర్ ఏంది? ఇంకా మన మధ్యన వర్కౌట్ కాదు, లెట్స్ బ్రేకప్. అదేంటే ధోని 6 కొట్టినంత ఈజీగా బ్రేకప్ చెప్పేసావు. నాకు చెప్పాలనిపించింది చెప్పేసా, అంతే. సడన్గా ఏమైంది? రీజన్ ఏం లేదు. అదేంటి అయితే రీజన్ లేకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రీజన్ ఉంటేనే విడిపోవాలనుకుంటున్నావా?
నేనంటే ఇష్టం లేదా? నేనేమైనా తప్పు చేశానా? ఇష్టమే, కానీ ఇంక వద్దు నాకు ఈ రిలేషన్. ప్లీజ్ రా, ఏడుపు వస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేనేం చేయాలి? నీ ఇష్టం. అయినా నీ వెంటపడ్డానా ప్రేమించు అని? నువ్వే ప్రపోజ్ చేసావు, ఇప్పుడు నువ్వే పిరకపడ్డావు. అంత నీ ఇష్టమేనా? ఈ వారం రోజులు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? పిచ్చి లేసింది తెలుసా? లవ్ అంటే క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నారనే కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి. మేము ప్రేమించినప్పుడు మీరు కూడా ప్రేమించండి, ప్రేమించినట్టు నటించమాకండి. నేనేం నటించట్లేదు. నువ్వే మారిపోయావు, చాలా మారిపోయావు. ఏం మారిపోయాయి? అప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏం చెప్పినా వినాలనిపించేది. అయినా అబ్బాయిలు పిచ్చోళ్ళే, ప్రేమించేటప్పుడు పేరెంట్స్ని మర్చిపోతారు. మీరేమో పేరెంట్స్ కోసం మమ్మల్ని మర్చిపోతారు. అయినా అబ్బాయిలకు ఆవేశం ఎక్కువ, అమ్మాయిలకు ఆలోచన ఎక్కువ అంటారు. కానీ ఇదేంటో మన ఇద్దరి మధ్య రివర్స్ అయిపోయింది. ఇంతకు ముందులా నువ్వు నన్ను చూసుకోవట్లేదు. చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నావు, అవి నాకు నచ్చట్లే. అయినా ఏంటి రెస్ట్రిక్షన్స్ అంటున్నావు? నీకు సైనస్ ఉంది, కూల్ డ్రింక్స్ తాగుతూ ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పా, తప్ప? నీ హెల్త్ ఉండేదే అంతంత మాత్రం, వారానికి 3 రోజులు ఉపవాసం అవసరమా? అరే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాతో ఫోన్లో మాట్లాడొద్దని చెప్తా, అది కూడా తప్పేనా? ఇవన్నీ నీకు రిస్ట్రిక్షన్స్ అలా అనిపించాయా? ఒకసారి కూడా కేరింగ్ అనిపించలేదా? ఇంకా నీ ఇష్టం. నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీకు కూడా ఏదో ఒక రోజు నన్ను మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మేబీ ఆ టైంకి నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిజంగా నువ్వు లేకపోతే నేను ఉండలేనేమోనే. నేనెంత చెప్పినా నువ్వు లవ్ చేస్తే అది నీ తప్పు, అంతేమున్నా. నిన్ను లవ్ చేయడం నా తప్పే అయితే అది నేను లైఫ్ లాంగ్ చేస్తాను. లైఫ్లో ఈ కొద్ది క్షణాల్లో ఏం మిస్ చేసుకున్నానో తెలిసింది. ఇంకా ఈ చైన్ని ఎప్పటికీ వదలను.